విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని పాత బగ్గాం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ రోడ్ల నిర్మాణానికి 73.60 లక్షల ఖర్చయినట్లుగా మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీధర్, గ్రామ మాజీ సర్పంచ్ లంకా చిన్నంనాయుడు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సూర్యర్ అనే ప్రోగ్రాము ఎస్టీ సోదరి సోదరిమణులకి ఏవైతే వాళ్ళ హౌసెస్ పైన సోలార్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ దాని ఇనాగ్రేషన్కే ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో పాతబగ్గం గ్రామంలో ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీలో దాన్ని ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. దాని ఇన్స్టలేషన్ అండ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా. వాళ్ళకి ఇప్పుడు ఫ్రీగా సుమారు 1,50,000 రూపాయలు విలువ చేసినటువంటి ఈ సోలార్ ఎక్విప్మెంట్ వాళ్ళు టెర్రస్ మీద ఇవ్వడం చాలా ప్రత్యేకించి అభినందించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా సుమారు ఈ జిల్లాలో విజయనగరం జిల్లాలో 50,000 హౌసెస్ని ఐడెంటిఫై చేస్తే ఈ 50,000 హౌసెస్లో ఫస్ట్ విడత కింద 15,500 హౌసెస్ ఫస్ట్ విడత కింద ఈ జిల్లాలో హౌసెస్కి ఈ సూర్యగర్ ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 170 కోట్ల విలువ చేసినటువంటి ఇన్స్టాలేషన్ మన విజయనగరం జిల్లాకి రావడం ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 170 కోట్లలో సుమారు ఈ 2 కిలోవాట్ కనెక్షన్ ప్రతి ఇంటి పైన కూడా ఫ్రీగా ఇవ్వడం, సుమారు 1,50,000 రూపాయలు విలువ చేసినటువంటి ఇది వాళ్ళ ఇంటి మీద పెట్టడమే కాకుండా